వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. డిగ్రీ 5th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. మొదటి యూనిట్ లోని 5వ పాఠం ఉర్దూ కవిత రూపాల్లో మొదటిది రుబాయి. ఈ రుబాయి ఉర్దూ భాషలో ప్రసిద్ధమైన కొన్ని కవితా రూపాలు ఆ తర్వాత తెలుగులో కూడా ఆ పేర్లతో వాటి ఛాయల్లో రచించబడ్డాయి. వానిలో రుబాయి గజల్ అనేవి బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ రెండు కవితా ప్రక్రియ లక్షణాలను, ఛందో విశేషాలను, వ్రాసే విధానాన్ని విద్యార్థులకు తెలపాలన్నది ఈ పాఠ్యం యొక్క ఉద్దేశము. రాయాలి, ఇవి తెలుసుకొని కూడా రాయాలి. ఆ కవితా రూపాలను మీ చేత రాయించడానికి ఈ పాఠ్య భాగం అనేది పెట్టడం జరిగింది. రుబాయి అనేది గేయ కవిత్వ శాఖకు చెందింది. రుబాయి పాడుకునేది, గేయం. అర్బా అనే అరబ్బీ పదం నుండి రుబాయి అనే పదం ఏర్పడింది. ఇది గుర్తుంచుకోండి. రుబాయి అనగా 4 అని అర్థం. రుబాయి అంటే అర్థం ఏంటి? 4 అంటే 4 పాదాలున్న కవితను రుబాయి అనాలి. అంటే 4 లైన్లు ఉన్నదని రుబాయి అనాలి అని. రుబ్ అంటే సారము. రుబాయి అంటేనేమో 4 అర్థం ఉంది. ఒక దగ్గర రుబ్ అంటే సారము అని అంటే మీనింగ్ అని అర్థం కూడా ఉంది. రసం అనే అర్థాలు కూడా ఉన్నాయి. రసము, సారము 4 అనే అర్థాలు ఉన్నాయి. ఆ అర్థం తీసుకుంటే అర్థవంతమైన, సారవంతమైన అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ రుబాయి పారసీ భాషలోని ఛందస్సుకు పేరు. పర్షియన్, ఇందాక మనం హైకు జపాన్ అనుకుంటే ఇది పర్షియన్ లోని భాషకు ఛందస్సుకు ఒక పేరు అన్నమాట. మనకు తెలుగులో మధ్యకర, ఆటవెలది, తేటగీతి, ఉత్పలమాల, చంపకమాల ఈ రకంగా ఉంటాయి కదా. ఇది మనకు పర్షియన్ లో ఒక రకమైన ఛందస్సు రుబాయి అని అర్థం. ఈ రుబాయి పారసీ భాషలోని ఒక ఛందస్సుకు పేరు. దీన్ని హిందీలో దౌపది అని అంటారు. చౌపది అని అంటారు. అక్కడ తప్పించండి. చౌపది. చౌ అంటే 4, పది అంటే పాదాలు, 4 పాదాలు. పారసీ భాషలో ఈ ప్రక్రియకు ఆద్యుడు మహమ్మద్ రూద్కి. పర్షియన్ లో రాసింది ఎవరు? మహమ్మద్ రూద్కి. అంటే ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్కరు ఆద్యుడు, ఒక్కొక్కరు ఒక రకమైన ప్రక్రియ రాసింది కదా. వాళ్ళలో మనం పితామహుడు అని చెప్పుకుంటాం కదా. అట్లా ఈ ప్రక్రియకు పితామహుడు ఎవరు? రుబాయికి మహమ్మద్ రూద్కి. విప్రలంబ, శృంగారము, స్త్రీ ఆరాధన, మార్మికత ఉన్న కారణం చేత ఉమర్ ఖయ్యాం కవిత్వం తెలుగువారిని బాగా ఆకర్షించింది. ఉమర్ ఖయ్యాం అనే అతను తెలుగులో బాగా రాయగలిగిండు. మహమ్మద్ రూద్కి పర్షియన్ లో, ఈ ఉమర్ ఖయ్యాం అనే అతను తెలుగులో బాగా రాసిండు. లక్షణాలు చూస్తే ఇది మాత్రా ఛందస్సుతో కూడింది. మాత్రలు అని అంటే ఒక్కసారి కన్ను మూసి తెరిస్తే ఒక మాత్ర అని అంటారు. సో అట్లాగా 2 మాత్రలు అని అంటే కళ్ళు మూసి కాసేపు ఉంచి తెరవడాన్ని. ఇట్లా 2 మాత్రలు. ఒకటి అంటే ఒక మాత్ర అంటే ఆ, 2 మాత్రలు ఉంటే ఆ, ఈ మొదటి ఒక మాత్ర, ఈ రెండో మాత్ర. ఇట్లా మాత్రా ఛందస్సుతో కూడుకున్నది. 4 లైన్లు పాదాలు ఉండాలి. ప్రతి పాదంలో మాత్రలు సమానంగా ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కదా, ప్రతి లైన్ లో మాత్రలు అనేటివి కరెక్ట్ గా ఉండాలి. ఒకటి ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. 3వ పాదానికి తప్ప మిగిలిన 3 పాదాల్లో అంత్యప్రాస ఉండాలి. అంత్యప్రాస అంటే లైన్ లాస్ట్ కు సమానంగా ఒక్క రకమైన అక్షరాలు అనేటివి ఉండాలి. రుబాయిల్లో కొంతమంది కలం పేరును ప్రయోగిస్తారు. మాత్రా ఛందస్సులో ఏ గతిలోనైనా రుబాయిని రాయవచ్చు. అంటే ఏ విధంగానైనా రాయవచ్చు. గతి ఒక పాదంలోని అర్థం మరొక పాదంలోనికి రాకూడదు. తెలుగులో రుబాయిలను, గజళ్లను దాశరథి ప్రారంభించారు. శీర్షికతో ఆయన కొన్ని నేనుంటాను అనే శీర్షికతోటి ఆయన రుబాయిలను రాశాడు. ఎవరు? దాశరథి. నేనంటాను. ఈయన అలాగే సి నారాయణ రెడ్డి కూడా మంచి రుబాయిలు రచించాడు. ఛందస్సు రుబాయిలో 4 పాదాల్లో 1, 2, 4 పాదాలకు కాఫియా అంటారు. 4 పాదాల్లో రదీఫ్, కాఫియాలు ఉంటాయి. రుబాయి లక్షణాలు. భారతీయ భాషలైన ఉర్దూ, తెలుగు భాషల్లో తప్ప మిగిలిన భాషల్లో రుబాయి ఇంత బాగా ఒదగలేదు అని కొంతమంది విమర్శకులు అంటారు. 1, రుబాయి మాత్రా ఛందస్సుతో కూడినది. 4 పాదాలలో ముగిసే ముక్తకము. ప్రతి పాదములో సమానమైన మాత్రలుండాలి. 3వ పాదానికి అంటే 3వ లైన్ కు తప్పించి మిగిలిన 1, 2, 4 పాదాలకు అంత్యప్రాస ఉంటుంది. దీన్నే ఏమంటారు అంటే రదీఫ్ అంటారు. అంటే 1, 2, 4 లైన్లకు అంత్యప్రాస ఉండాలి. లాస్ట్ లైన్ లో ఉండాలి అని ఈ 3 లైన్లలో ఏ లైను? 1, 2, 4 ఈ లైన్లలో అంత్యప్రాస ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే రదీఫ్ అని అంటారు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థమవుతుంది. ఈ రదీఫ్ కన్నా ముందున్న పదాల్లోని అచ్చును లేదా హల్లును కాఫియా అంటారు. రుబాయిలో కొంతమంది కవులు తకల్లుస్ అంటే నామముద్రను, కలం పేరును కూడా ప్రయోగిస్తారు. ఇది తప్పనిసరి ఏమి కాదు, రాస్తే రాయొచ్చు. తకల్లుస్ ను ఉపయోగిస్తారు కూడా కొంతమంది. 7వది ఏంటి అంటే మాత్రా ఛందస్సులోని ఏ గతిలోనైనా రుబాయిని రాయవచ్చు. ప్రతి పాదం దేని గది పూర్తి అర్థంతో స్వతంత్రంగా ఉండాలి. ఇవి 8 లక్షణాలు
రుబాయి కలిగి ఉంటుంది. వీటిలో ఉండే ఛందస్సును గనక చూస్తే రుబాయిలో 4 పాదాలుంటాయి. 1, 2, 4 పాదాలకు రదీఫ్ కాఫియాలు ఉండాలి. 3వ పాదానికి ఈ రదీఫ్ కాఫియా అనేది ఉండాల్సిన అవసరం లేదు. 3వ పాదంలో కూడా రదీఫ్ కాఫియాలు పాటించిన రుబాయిలను రుబాయి తరానా అని పిలిచేవారు. మూడిట్లలో మాత్రమే ఈ రదీఫ్ కాఫియాలు ఉండాలి. ఒకవేళ ఆ 4 పాదాల్లో ఉంటే ఏమంటారంటే దాన్ని తరానా రుబాయి అని చెప్పేసి అంటారు. ఈ రకంగా రాసే విధానం మాత్రా ఛందస్సుతో ప్రయోగంలో నైపుణ్యం సాధించాలి. అంటే ఈ మాత్ర అంటే ఏంటిది, ఛందస్సు అంటే ఏంటిది, అవి తెలుసుకున్న తర్వాత మనం రుబాయిలను రాయగలుగుతాము. తర్వాత రుబాయిని తెలుగు సాహితీ ప్రియులకు పరిచయం చేసింది దాశరథి. వికాసానికి తోడ్పడిన వాడు సి నారాయణ రెడ్డి గారు, తిరుమల శ్రీనివాసాచార్య మొదలగు వారు రుబాయిలను రాశారు. ప్రధానంగా ఒకటి తిరుమల శ్రీనివాసాచార్యన రుబాయిని చూద్దాం. తెలుగులో రాసింది. భూమి మీదికి దిగుతారు సురలంతా, దీనికి ఆశపడతారు నరులంతా, ఈ లోకం ఆలోకానికి కొత్తదనం కోసమే గదా పరుగంతా. ఈ 4 లైన్లలో మొదటి పాదం చివరలో సురలంతా ఉంది, 2వ పాదం చివరలో నరులంతా ఉంది, 3వ దాంట్లో ఈ లోకం ఆలోకానికి కొత్త అంటే దీంట్లో నరులంతా సురలంతా అన్న విధంగా ఇక్కడ మనకు లేకుండా కొత్త అని లాస్ట్ చివర ఒక అంత్యంలో వేరే ఒక పదం వచ్చింది. 4వ పాదంలో పరుగంతా. చూడండి ఇక్కడ సురలంతా నరులంతా పరుగంతా అంటే 1వ లైన్ 2వ లైన్ సేమ్ ఉన్నాయి, తర్వాత 4వ లైన్ సేమ్ ఉన్నాయి, 3వ లైన్ సేమ్ లేదు. కాబట్టి అలాగే రదీఫ్ కాఫియాలను మనం గుర్తించవచ్చు. తర్వాత ఈ 1, 2, 4 పాదాలు వరుసగా సురలంతా నరులంతా పరుగంతా అనే పాదాలతో ముగిశాయి. దీన్ని ఏమంటారు, రదీఫ్ అని అంటారు. తర్వాత ఇది చతురస్ర గతిలో నడిచిన రుబాయి. దీనిలో అన్ని పాదాల్లో 17 మాత్రలు ఉన్నాయి. చెప్పే భావానికి తగిన అంత్యప్రాసలను ప్రయోగించాలి. సాధ్యమైనంత వరకు కాఫియా లేకుండా రుబాయి రాయడానికి పూనుకోకూడదు. తెలుగులో గజళ్లను రుబాయిలను రాసిన తొలి తెలుగు కవి దాశరథి కృష్ణమాచార్య. 1975లో రాసిన ఆలోచన లోచనలు కవితా సంపుటిలో నేనంటాను శీర్షికతో దాశరథి కొన్ని రుబాయిలను రాశారు. ఎగ్జాంపుల్ చూస్తే నవబాష్ప దారలో నవ్వు కాగలవు, ముళ్ళ తీగలోన పువ్వు కాగలవు, ప్రయత్నించి చూడమని అంటాను నేను, రాళ్ల రాసులలోన రవ్వ కాగలవు. దాశరథి రాశారు. దీంట్లో మనకు 1, 2, 4 పాదాలు అని అంటే 1వ పాదంలో నవ్వు కాగలవు, 2వ పాదంలో పువ్వు కాగలవు, 4వ పాదంలో రవ్వ కాగలవు. వీటిని ఏమంటారు, రదీఫ్ కాఫియాలు అని అంటారు. మళ్ళా దాంట్లో 3వ దాంట్లో అంటాను నేను అనేది ఉన్నది. ఇట్లాగా మనం వాటిని అర్థం చేసుకో. ఇంకొక ఉదాహరణ గనక మనం చూస్తే, ఒక ఉప్పెన ఉరికిందంటే తప్పదు ఉత్పాతం, ఒక ఊపిరి రగిలిందంటే తప్పదు ఉద్ఘాతం, తన కుత్తుక అడకత్తెరలో తడబడుతూ ఉన్న ఒక ఉద్యమం మురిమిందంటే తప్పదు పోరాటం. ఇక్కడ మనకు చూస్తే ఉత్పాతం ఉద్ఘాతం ఇలా రదీఫ్ కాఫియాలని మనం గమనించాలి. ఇంకొక ఉదాహరణ పెన్నా శివరామకృష్ణ రాసిన ఉదాహరణ. ఎన్ని జోలలు మదికి పాడను తనువు ఒరిగే లోపుగా, కలత పెట్టే కలలు ఎన్నో రేయి ముగిసే లోపుగా, ఏ క్షణానికి ఆ క్షణం యమయాతనే కదా జీవనం, కన్నీటినెంతగా మింగవలెనో కనులు తడిసే లోపుగా. ఇక్కడ దీంట్లో మనం చూసినట్లయితే 4 పాదాల్లో లోపుగా 2 పాదాల్లో లోపుగా అని చివర అంటే రైమ్ లాగా లాస్ట్ కు వచ్చింది. తర్వాత 3వ పాదంలో ఏమొచ్చింది, కదా జీవనం, యమయాతనే కదా జీవనం అంటే జీవనం రైమ్ లాగా రాలేదు. 4వ దాంట్లో తడిసే లోపుగా అంటే 1, 2, 4 పాదాల్లో లోపుగా అనేది చివర రిథమిక్ గా రైమ్ గా వచ్చింది. కాబట్టి ఇది రదీఫ్ అన్నమాట. ఈ లోపుగా అనేది ఏంది అంటారు, రదీఫ్. ఏ అనే అచ్చును కాఫియా లాగా భావించాలి. అంటే లోపుగా కాఫియా అంటే ఏంటిది, లోపుగా అనే పదానికి ముందు ఏదైతే పదం ఉంటుందో దాంట్లో చివరి అచ్చు లేదా అల్లు అంటే ఒరిగే, ముగిసే, తడిసే. లోపుగా అనే దానికి ముందున్న పదాలను చెప్తున్నా నేను. ఒరిగే, ముగిసే, తడిసే. దీంట్లో సేలో సు ప్లస్ ఏ ఉంటుంది. కాబట్టి ఏ అనేది ఇక్కడ మనకి ఏంటి, కాఫియా లాగా మనం భావించాలి. ఈ వివరణ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకు. ధన్యవాదాలు.